జేఎన్టీయూలో పీఎంజీఎస్వై 25 సంవత్సరాల మహోత్సవం. కాకినాడ జేఎన్టీయూ ఆడిటోరియంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామాల్లో రహదారుల నిర్మాణం మీద ఇంప్రూవ్మెంట్ మెథడ్స్ గురించి, టెక్నాలజీ గురించి సెమినార్స్ను నిర్వహించారు. సభ అధ్యక్షులు ఏవీఎస్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షమ్మోహన్, జేఎన్టీయూ కేవీసీఎస్ఆర్కే ప్రసాదులు మాట్లాడుతూ గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి తగు చర్యలు తీసుకొని ఉండాలని ఇంజనీర్లకు తెలియజెప్పారు. గ్రామీణంలో రోడ్లు మరియు మల్టీలేన్ రోడ్లు ఆవశ్యకతను గురించి తెలిపారు. అనంతరం ఈఎంసీ పంచాయతీరాజ్ శాఖ బాబు నాయక్ మాట్లాడుతూ పీఎంజీఎస్వై 25 వసంతాల కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమని, ప్రతి ఒక్కరూ రహదారులపై ఆవశ్యకతను గురించి, నిర్మాణాల గురించి తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్లు, ఇంజనీర్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం బాబు నాయక్ ఏఎస్ఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా శాలువాలతో జ్ఞాపకాలు అందజేసి సన్మానించారు. నమస్కారం అండి. ఈరోజు మేము పీఎంజేఎస్వై 25 సంవత్సరాలు స్టార్ట్ అయ్యి పీఎంజేఎస్వై ప్రోగ్రామ్ 2000లో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. పీఎంజేఎస్వై ప్రోగ్రామ్ యాక్చువల్గా 2000 నుంచి 2001 నుంచి శాంక్షన్స్ చేయడం జరిగింది. ఈ రోజుకి అంటే మనకు ఈ నెల డిసెంబర్ 25కి 25 సంవత్సరాలు పూర్తిగా అవుతుంది కాబట్టి దానిపైన ఈ 25 ఇయర్స్ సెలబ్రేషన్స్ కోసం మనం ఇంతవరకు ఏం చేసాం, ఏ వర్క్ ఎన్ని చేసాం, దానిపైన మన ఏమైనా టార్గెట్ ఎలా ఉన్నాయి, ఎలా మనం దీనిపైన ఎన్ని రకాలుగా మనం రోడ్లు ఎంత వేసాం అనే దానిపైన, ఏ టెక్నాలజీలు వాడాం, ఏం చేసాం అనే దానిపైన ఒకసారి రిమెంబరింగ్ చేసుకోవడానికి ఈరోజు ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఆల్ ఇండియా లెవెల్లో చేసుకుంటున్నాం. మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఈ కాకినాడ జేఎన్టీయూ ఆడిటోరియంలో ఆ ప్రోగ్రామ్ని చేసుకుంటున్నాం. ఇలాగే స్టేట్ వైడ్ కూడా అక్కడక్కడ ఆల్ జిల్లాల్లో చేస్తున్నారు. ఇది మొదటిగా ఈ 4 జిల్లాలు, కోనసీమ జిల్లాలన్నీ ఏదైతే ఉన్నాయో ఎస్ట్ వైల్ కాకినాడ అండ్ ఎస్ట్ వైల్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. దానిపైన ఈరోజు టోటల్గా టెక్నాలజీస్ ఏమేమి వాడాం, ఈ పీఎంజేఎస్వై గైడ్లైన్స్ ఏంటి అనే దానిపైన డిస్కషన్ చేస్తూ ఒక వర్క్షాప్ 2 days కింద ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మొదటి దశగా ఈరోజు ఇక్కడ కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది. ఈ పీఎంజేఎస్వై ప్రోగ్రామ్ గురించి వారు కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ వైస్ ఛాన్సలర్ గారు సిఎస్ఆర్కే ప్రసాద్ గారు, వారు కూడా మెయిన్గా ఈ ప్రోగ్రాంలో వారి పాత్ర కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎన్ఐటి ప్రొఫెసర్గా ఉన్నప్పటి నుంచి కూడా ఎస్టీఏగా అంటే స్టేట్ టెక్నికల్ ఏజెన్సీ అంటాం, పీటీ అంటే ప్రిన్సిపల్స్ టెక్నికల్ ఏజెన్సీ అనేది కూడా ఒకటి ఉంటుంది. వీళ్ళందరూ కూడా మేము తయారు చేసే డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏదైతే చేస్తామో ఈ కాలేజీ లెవెల్లో ప్రొఫెసర్స్ ఉంటారు. అక్కడ ఎన్ఐటి నుంచి వీరు ఉండేవాళ్ళు. ఎన్ఐటి వరంగల్ కాలేజీ ఒకటి ఉంది, ఇలా ఎస్టీఏ చేసేవాళ్ళు. అలాగే కాకినాడ కాలేజీలో కూడా రాజు గారు ఉన్నారు. అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో కూడా ఉన్నారు. అలాగే హైదరాబాద్ వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. సో ఈ రోజులో మనం చేసే ప్రతి ఒక్క డిపిఆర్, ప్రతి ఒక్క ఎస్టిమేట్ కూడా, ఈ శాంక్షన్స్ అన్నీ కూడా, ఈ డిపిఆర్స్ అన్నీ కూడా ఈ ఎస్టీఏలో స్క్రూటినీ చేసిన తర్వాత, ఆన్లైన్ ఓమాస్లో ఎక్కించిన తర్వాతే అక్కడ ఎన్ఆర్ఐలో స్క్రూటినీ అయ్యి మనకు ఈసీ జరిగి అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరిగిన తర్వాత శాంక్షన్స్ వస్తాయి. అప్పుడు మన ఈ అన్ని వర్క్స్ కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా వాళ్ళ పాత్ర కూడా ఉంది. వీళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో కాలేజీ వాతావరణంలో ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీనిపైన ఈరోజు ఉంది, రేపు ఉంది. చాలా వరకు టెక్నికల్ సబ్జెక్ట్స్ పైన కూడా మాట్లాడడం జరుగుతుంది. చాలామంది ఇంజనీర్స్ ఉన్నారు. కింద స్థాయి ఇంజనీరింగ్ ఎస్టేట్ నుంచి పై స్థాయి ఎస్సీల వరకు కూడా ఈ క్లాసులో పాల్గొనడం, టెక్నికల్గా ఇంకా యాక్వైర్ చేసేసి ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఉందో ఇంకా గట్టిగా క్వాలిటీతో మంచి క్వాలిటీ మెయింటైన్ చేసి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలని, అలాగే రూరల్ ఇవన్నీ కూడా అన్కనెక్టెడ్ అప్గ్రేడేషన్స్ ఇవన్నీ కూడా జరిగినాయి. అన్కనెక్టెడ్ అంటే విత్ ఆల్ వెదర్ రోడ్ అంటే విత్ బ్లాక్ టాప్తో మనం ఇస్తున్నాం ఆల్ కనెక్టివిటీ. వాటి గురించి టెక్నికల్గా ఏమేమి వాడాం, ఏం చేస్తున్నాం, వాట్ ఆర్ ద గైడ్లైన్స్ ఫాలోడ్ ఇన్ పీఎంజేఎస్వై. ఇంకా రాబోయే కాలంలో కూడా పీఎంజేఎస్వై 4 కూడా మనకు వస్తుంది.